సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీరైతే తమ్నైల్లో చూసినట్టు ఈ వీడియోలో వచ్చేసి లైక్ డైనోసార్ మ్యూజియం అనమాట. ఫాజిల్స్ ఇవన్నీ ఉంటాయి. చాలా రేర్, ఆల్మోస్ట్ లైక్ ఇండియాలో ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే డైనోసార్ మ్యూజియం అవైలబుల్ ఉంటుంది. సో హైదరాబాద్లో ఒకటి, అండ్ ఆల్సో స్పేస్ మ్యూజియం కూడా ఉందన్నమాట. సో ఈ రెండు అయితే కవర్ చేసేస్తా ఈ వీడియోలో. అండ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఈజ్, సో ఐఎమ్ డన్ విత్ మై ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్స్. సో నేను మీకు చెప్పినట్లు ఒక 2-3 months తర్వాత ఇంకో కాలేజ్ వీడియో అయితే చేస్తా అని చెప్పా. సో ఐఎమ్ థింకింగ్ టు మేక్ అ న్యూ కాలేజ్ వీడియో. సో స్టే ట్యూన్. మేబీ లైక్ అ వీక్ ఆర్ 2లో మీకు కొత్త కాలేజ్ వీడియో అయితే వస్తుంది. సో ఎంజాయ్ దిస్ వీడియో. ఇన్ హైదరాబాద్ వ్లాగ్స్ ఇంకొకటి ఉంది. సో అది అయిపోయినాక ఐ వెంట్ ఫర్ యానాం ట్రిప్, అమలాపురం, లైక్ కోనసీమ, ఈ రీజియన్ని కవర్ చేసా, అండ్ ఆల్సో కాకినాడ. సో ఈ 3 places కవర్ చేసా 1 dayలో. సో ఇది ఒక వీడియో అయితే వస్తుంది నెక్స్ట్. సో స్టే ట్యూన్ ఫర్ ద కాలేజ్ వ్లాగ్. నెక్స్ట్ వీక్ అయితే ఫిలిం చేయబోతున్నా. సో జస్ట్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ హిట్ ద లైక్ బటన్, అండ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ప్రీవియస్గా, సో చూడకపోతే వాటిని కూడా చూడండి. గైస్, దీనికి ప్రీవియస్ వీడియోలో అయితే బిర్లా ప్లానిటేరియం అయితే కవర్ చేశా. సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు మీరు సెంటర్లో చూస్తున్న ఫాజిల్ వచ్చేసి ఒక సారోపాడ్ ఫాజిల్ అనమాట. సో లిటరల్లీ ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ ఫుల్ మ్యూజియంకి. సో సారోపాడ్స్ ఆర్ వెజిటేరియన్ డైనోసార్స్. సో ఈ మ్యూజియంలో ఓన్లీ డైనోసార్ ఫాజిల్స్ కాదు, లైక్ మీసోజోయిక్ ఎరా అంటే ట్రయాసిక్, జురాసిక్ అండ్ క్రెటేషియస్ పీరియడ్లో ఏ యానిమల్స్ అయితే లివ్ చేసినాయో సో వాటిలన్నిటి ఫాజిల్స్ ఉన్నాయి. ఇవి చూస్తే ఫిష్ ఫాజిల్స్ అనమాట. సో ఇలా డిఫరెంట్ యానిమల్స్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ పీరియడ్ ఆర్ ఎరా. సో ఆ ఫాజిల్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక మినియేచర్ మోడల్ లాగా, సో ఆ ఎరాలో ఎలా ఉండేదో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక సారోపాడ్ డైనోసార్ యొక్క ఫీమర్ అనమాట. సో ఫీమర్ అంటే జనరల్లీ థైబోన్ అనమాట. థైబోన్ ఇన్ ద సెన్స్ తొడలో బోన్ ఉంటుంది కదా, సో ఆ బోన్. సో బేసికల్లీ వెనకాల కాళ్ళలో ఉన్న బోన్ ఒక సారోపాడ్ డైనోసార్ది. అండ్ ఇక్కడ వచ్చేసి అసలు బోన్ స్ట్రక్చర్ ఇవన్నీ ఎలా ఉంటాయో చూపిస్తున్నారు. జస్ట్ ఇలా డిస్ప్లే చేశారు. లిటరల్గా మాత్రం ఇక్కడ వీడియో తీయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డా. అక్కడ సెక్యూరిటీ పద్దాకు వచ్చేస్తున్నారు, లైక్ కెమెరా తీయబాక, లైక్ ఓపెన్ చేయబాక. సో ఇవన్నీ డిఫరెంట్ టైమ్ లైన్స్లో డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ డైనోసార్స్. సో ఎలా స్ప్లిట్ అయినాయి జీనస్ అండి. సో ఇది వచ్చేసి ఒక టిబియా అనమాట. టిబియా అంటే మన కాలు ఉంటుంది కదా, లైక్ మోకాలు కింద ఉండే బోన్. సో లిటరల్గా చాలా పెద్దగా ఉంది, మన చెయ్యి కంటే పెద్దగా ఉంది. ఆఫ్ కోర్స్ డైనోసార్ బోన్స్ అంతే ఉండే. సో నేను చెప్పినట్లు డైనోసార్ మ్యూజియంస్ చాలా తక్కువ చోట్ల ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక పెద్ద నత్త, జైంట్ అమోనైట్ అంటే ఒక నత్త అనమాట. సో ఇప్పుడు మీకు డైనోసార్ ఎగ్ చూపిస్తా. ఇది వచ్చేసి లైక్ క్రెటేషియస్ పీరియడ్లోది, 70 million years ago అప్రాక్సిమేట్లీ. అండ్ గుజరాత్లో దొరికిందంట ఇది. సో ఇదే నేను మీకు ఇందాక చెప్పిన సారోపాడ్ యొక్క ఫాజిల్. లిటరల్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతే. ఇది చూస్తే కంపల్సరీ దీంతో ఫొటోస్ దిగుతున్నారు అందరూ. సో లిటరల్లీ చూసారా ఎన్ని వర్టిబ్రే అవన్నీ ఉన్నాయో, లైక్ టైల్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక ఫాజిల్ ఆఫ్ ట్రీ ట్రంక్ అంటే మన బెరడు ఉంటుంది కదా మొక్కకి, చెట్టుది. సో ఆ బెరడు, సో అది లైక్ యానిమల్ ఫాజిల్ కాదు, బట్ లిటరల్లీ చాలా పాతకాలంది. సో అందుకే అది కూడా డిస్ప్లేకి పెట్టారు. సో ఇది వచ్చేసి డైనోసార్ మ్యూజియం ఒక ఓవర్ వ్యూ. సో ఇప్పుడు దాకా మనం పాస్ట్లోకి అయితే చూసాం, ఇప్పుడు ఫ్యూచర్లోకి వెళ్దాము. స్పేస్ మ్యూజియం అయితే చూపిపోతున్నాం మీకు ఇప్పుడు. సో గైస్, ఇప్పుడైతే స్పేస్ మ్యూజియంలోకి వచ్చేసాం. మన ఎదురుగా మనకి ఒక ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క రెప్లికా అయితే కనిపిస్తుంది, మినియేచర్ మోడల్. సో ఐఎస్ఎస్ అంటే ఒక స్పేస్ స్టేషన్ స్పేస్లో. సో డిఫరెంట్ కంట్రీస్ కలిసి తయారు చేసే, లైక్ అమెరికా నాసా ఏజెన్సీ, అండ్ రాస్కాస్మోస్ అనమాట రష్యాది, జక్సా ఆఫ్ జపాన్, ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అండ్ ఆల్సో సిఎస్ఏ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఇవన్నీ కలిసి అయితే లైక్ కలిసికట్టుగా పనిచేసి ఈ స్పేస్ స్టేషన్ అయితే డిజైన్ చేసే. సో ఈ స్పేస్ స్టేషన్ చాలా యూస్ఫుల్. మనుషులు వెళ్ళి ఉండొచ్చు, లైక్ 6 months to 1 year అలా ఉంటారనమాట, ఉండి స్పేస్ గురించి తెలుసుకుంటాకి అలా. సో ఈ ఐఎస్ఎస్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 90 minutesకి ఎర్త్ చుట్టూ ఒక రౌండ్ వేసిద్ది. సో పర్ డే లైక్ 16 rounds అలా వేసిద్ది అనమాట. సో అది వచ్చేసి ఐఎస్ఎస్ గురించి. సో మీరు ఎవరైనా తెలుసుకోకపోతే తెలుసుకున్నారని కోరుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మన లైక్ ఫస్ట్ మిసైల్, ఫస్ట్ రాకెట్ లాంచ్ ఇట్లన్నిటి. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి జిఎస్ఎల్వి Mark 3. ఇది వచ్చేసి ఇది కూడా జిఎస్ఎల్వి, బట్ ఏ వర్షన్ నాకు తెలీదు. జిఎస్ఎల్వి అంటే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట, ఫుల్ ఫామ్ వచ్చేసి. సో జనరల్గా మన శాటిలైట్స్ని వాటిని ఈ రాకెట్స్లో స్పేస్లోకి పంపుతారనమాట.
సో చంద్రయాన్ మిషన్స్లో పంపిన శాటిలైట్స్ని కూడా దీంట్లోనే పంపించారు, ఆ రోవర్స్ని వాటిని కానీ. జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ ఉంది ఇంకా ఇన్ఫర్మేషన్. ఇవి మెయిన్గా మనకు తెలుసు కదా, శ్రీహరికోట నుంచి అయితే లాంచ్ చేస్తారు. సో ఇది జిఎస్ఎల్వి మార్క్ 3 గురించి అయితే ఇన్ఫర్మేషన్. పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో యాక్చువల్లీ వీడియోలో మొత్తం కవర్ చేయడం కష్టం, చాలా పెద్దగా ఉంది. నాట్ ఓన్లీ స్పేస్ మ్యూజియం అని కాదు, బిర్లా ప్లానెటేరియం మొత్తం అంతా, లైక్ బిర్లా మ్యూజియం, సైన్స్ మ్యూజియం మొత్తం చాలా పెద్దగా ఉంది. సో మనమైతే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం. ఇది వచ్చేసి హైదరాబాద్ మ్యాప్ అనమాట. సో స్పేస్ మ్యూజియంతో పాటు సైన్స్ మ్యూజియం కూడా కొద్దిగా చూపిస్తా, ఆర్టిఫాక్ట్స్ అవన్నీ ఉన్నాయి. యు ఓన్లీ లివ్ వన్స్. సో చెప్పా కదా కొన్ని ఆర్టిఫాక్ట్స్ అయితే ఉన్నాయి అని చెప్పి. సో చెప్తున్నా, ఇట్స్ హైలీ 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 ఇంపాసిబుల్ మొత్తం మ్యూజియంని వీడియో తీయడానికి. లిటరల్గా ఎంత తీసినా ఇంకా ఎక్కడో చోట ఏదో ఒకటి ఉంటుంది చూడడానికి. సో ఇదనే కాదు, నేను లైక్ సాలార్జంగ్ మ్యూజియంకి కూడా వెళ్ళా, అది ఇంకా వ్లాగ్ పెట్టలేదు. సో అది కూడా చాలా ఉంది లిటరల్గా చూడడానికి. సో చూసారు కదా ఎన్ని లెవెల్స్ ఉన్నాయో, లిటరలీ ఫోర్ ఫ్లోర్స్ ఆఫ్ మ్యూజియం అనమాట. అర్థం చేసుకోండి ఎంత ఉంటుందో ఇంకా చూడడానికి. సో ఇప్పుడైతే లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా గురించి చూడడానికి వచ్చాము. సో మనందరికీ తెలుసు ద్వారకా వచ్చేసి లార్డ్ కృష్ణ యొక్క సిటీ అనమాట. సో ఇది వచ్చేసి గాంధారి శాపం వల్ల అయితే ఈ ఊరు మునిగిపోయింది. సో లైక్ మహాభారతం తెలిసిన వాళ్ళకైతే దే కెన్ రిలేట్ ఇట్ టు. సో ఆ సిటీ గురించి లైక్ మొత్తం ఒక రెప్లికాస్, చిన్న మినియేచర్ మోడల్స్ లాగా ఉన్నాయి. సో ఇవైతే చూడండి. సో ఇది చూడంగానే చాలా బాగుంది అనుకున్నా, బట్ అంటిల్ ఐ నోటీస్డ్ వన్ థింగ్. అక్కడ ఒక తాబేలు ఉంది చూసారా, ఆ పడవ అంత సైజు ఉంది, పడవ కంటే పెద్దగా ఉంది. సో ఈ బోట్ చూసి చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యా. అంటార్క్టికా డయోరామా అని ఉంది, బట్ వెళ్ళి చూస్తే లాక్ చేసేసి ఉంది. సో అంటార్క్టికా మనందరికీ తెలిసినట్టు సౌత్ పోల్లో అయితే ఉంటుంది. సో అది వచ్చేసి 7th కాంటినెంట్ కైండ్ ఆఫ్. సో 7th అని చెప్పలేం, ఇట్స్ వన్ ఆఫ్ ద కాంటినెంట్, లైక్ 7 కాంటినెంట్స్లో. సో చూసారు కదా అక్కడ నాకు పెంగ్విన్స్ తప్ప ఏం కనిపించలో. పైన ఒక హెలికాప్టర్ అయితే ఉంది, మరి పెంగ్విన్స్ని రక్షించడానికి వచ్చారేమో. పెంగ్విన్స్ని ఎందుకు రక్షిస్తారు, అంటార్క్టికాలో ఉండేవి పెంగ్విన్సే కదా. సో అక్కడ నాకు మంచు కొండలు, పెంగ్విన్స్, ఆ హెలికాప్టర్ తప్ప ఏం కనిపించలేదు, క్లోజ్ చేస్తుంది. సో లోపలికి వెళ్ళిన పెద్ద ఉపయోగం ఏమో ఉండదు. సో అది విషయం. ఆ మంచు కొండల్ని కాపాడండి, గ్లోబల్ వార్మింగ్ వల్ల అయితే కరిగిపోతున్నాయి. సో ఇట్స్ అ మినియేచర్ మోడల్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్, ఏకే మిల్కీ వే గ్యాలాక్సీ. సో ఆ గ్లోబ్ ఒకటి ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లీజ్ డు నాట్ టేక్ ఎనీ ఫోటోగ్రాఫ్స్ ఆర్ వీడియోగ్రాఫ్స్ అన్నారు, బట్ మనం తీయకుండా ఉంటామా? విల్ టేక్, బికాజ్ వీ పెయిడ్ అ లాట్. అట్ ఎ సర్టెన్ స్టేజ్ తిరిగి వామ్మో ఇంకెంత ఉంది, నేను ఇంకా చాలా కవర్ చేయాలి హైదరాబాద్లో, టైం అయిపోతుంది అనిపించింది. సో లిటరల్గా చాలా అయితే ఉంది. సో ఈజీగా మొత్తం చూసుకుంటూ ఉండాలంటే, లైక్ ప్రతి ఇన్ఫర్మేషన్ చదువుకుంటా అంతా చేయాలంటే ఇట్ విల్ టేక్ హోల్ డే లిటరల్గా మొత్తం మ్యూజియం కవర్ చేయాలంటే. సో బిర్లా సైన్స్ మ్యూజియం. సో ఇది వచ్చేసి వాటర్ ఫ్రమ్ హెవెన్ అంటే, యాక్చువల్గా వాటర్ ఫ్రమ్ హెవెన్ ఏం ట్రిక్ లేదు, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. వాటర్ మధ్యలో ఒక పైప్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ పైప్, దాంట్లో నుంచి వాటర్ రీఫిల్ అయ్యి పైనుంచి పడతా ఉంటుంది. ఏంట్రా ఆడుకుంటున్నావు? ఇక్కడేం కనిపించలేదు కదా, ఇది హారిజాంటల్గా డైవర్ట్ చేస్తే. మీరు గెస్ చేయండి మీకు ఏ వర్డ్ కనిపిస్తుందో, నేను చెప్తాను నెక్స్ట్. సో ఇదే బిలీవింగ్ అనమాట వర్డ్ వచ్చేసి. యూనో డ్రయోపిథికస్, రామోపిథికస్, ఆస్ట్రలోపిథికస్, నియాండర్తల్ మ్యాన్. ఇందాక పేర్లు ఊరికే చెప్పా, బట్ నిజంగా అంటే చదువుకొని గుర్తుంది చెప్పాక నిజంగా ఉన్నాయి. రామోపిథికస్, అడ్వాన్స్డ్ ఆస్ట్రలోపిథికస్, నియాండర్తల్ మ్యాన్, క్రోమాగ్నన్ మ్యాన్, మోడర్న్ మ్యాన్ అనమాట. ఇవన్నీ మాకు తెలుసు ఆల్రెడీ. సో ఇదంతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందిన సెక్షన్ అనమాట. లైక్ ఇవి చూసారు కదా, ఎక్స్కవేషన్లో బయటకు వచ్చిన మెటీరియల్స్ ఇవన్నీ. పాట్ షెడ్స్ అంటే మన కుండలు ఉంటాయి కదా పగిలిపోయినాయి. సో ఇవన్నీ లయన్ హెడ్స్, యానిమల్వి. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి.
మట్టిలో నుంచి బయటపడినాయి. ఇవి వచ్చేసి యాంట్లర్స్ అనమాట. యాంట్లర్స్ అంటే కొమ్ములు, మన డీర్స్ కాటికి ఉంటాయి కదా. This is it for the video, guys. Thanks a lot for watching until here. Hit the like button and consider subscribing to the channel. This is your boy Naushad Wali signing off for this video. Meet you in the next one. Bye. యాక్చువల్లీ ఈ వీడియోకి అవుట్రో కూడా యాడ్ చేస్తున్నా. నా స్కూల్ ఫ్రెండ్ యశ్వంత్ అయితే క్రియేట్ చేసి పంపాడు. థ్యాంక్స్ ఎ లాట్ మ్యాన్.